అధ్యక్ష, ఇది చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన నోట్ అధ్యక్ష. ఆయన ఏం చెప్తా ఉన్నాడో, ఈ నోటు ఇచ్చింది ఏమిటో ఒక్క రవ్వ కూడా అర్థం కావడం లేదు. నోటు ఎందుకు ఇచ్చారు, ఆయన స్టేట్మెంట్ అంటే ఏంది, నోటు చదవడం, నోట్లో ఉన్న అంశాల మీద తాను చదువుతూ ఉంటే మేము ఇటువైపున మేము కూడా ఈ పేపర్ చదువుతూ ఉంటే సమానంగా పోవడం. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడో, దీంట్లో ఉండేది ఏమిటో, మరి ఈ నోటు ఎందుకు ఇచ్చారు? చర్చే, ఇది నిజంగానే చర్చే అనేటట్టుగా అయితే సరే, అదే చర్చే కానివ్వండి. ఆయన మాట్లాడుతున్నాడు, దాని తర్వాత మేము మాట్లాడతామని మళ్ళీ దీన్ని ముసుగు నోట్ అనే ముసుగులో ఎందుకు నడిపిస్తూ ఉన్నారు? ఇది ఏదైనా కానీ తప్పనైనా ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారం మీరు చేయాలంటే పద్ధతి ప్రకారమే చేయండి. లేదు ఇక నోటు పక్కన పెట్టేద్దామంటే నోటు పక్కన పెట్టేది. ఎందుకంటే ఈ నోటు మాకు ఇవ్వడం ఎందుకండి? ఈ నోట్లో ఉన్న అంశాలు ఏదైనా ఆయన చెప్తా ఉన్నాడా? ఆయన ఏందేందో చెప్తా ఉన్నాడు, మేము వింటానే ఉంటాం. అసలు స్పెషల్ స్టేటస్ అన్నది ఇవాళ మేము 15 నెలలు అయిపోయింది. ఇవాళ స్పెషల్ స్టేటస్ మీద మాట్లాడండి, స్పెషల్ స్టేటస్ మీద ఏం చేయబోతున్నారో చెప్పండి అని మేము అడుగుతూ ఉంటే ఆయన ఏందేదో గతంలోకి వెళ్ళి ఏమేమో జరిగింది, ఏమేమో చేసింది, ఎవరేం చేసినారు అని ఏందేందో చెప్తా ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది, ఏం చేశారు అన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు కూడా నోటు కన్ఫైన్ అయితే బాగుంటుంది అధ్యక్ష. ఈ నోటు వాళ్ళే ఇచ్చారు, మేము ఇచ్చిన నోటు కాదు ఇది. నోటు మీరే ఇచ్చారు. మీరు ఇచ్చిన ఈ నోటుకు మీరు కన్ఫైన్ అయితే కన్నా నోటుకు అర్థం ఉంది, స్టేట్మెంట్ అన్న పదానికి అర్థం ఉంది. లేదా స్టేట్మెంట్ అనే పదానికి అర్థమే ఉండదు అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా గంటన్నర సేపు మాట్లాడారు అధ్యక్ష. మా సభ్యులు ఎవ్వరూ కూడా డిస్టర్బెన్స్ కూడా చేయలేదు అధ్యక్ష. ఆన్ రికార్డ్ చెప్పడానికి ఈ మాట చెప్తా ఉన్నా. టైం కూడా నోట్ చేశాం, టైం కూడా మీకు చూపించాను. తర్వాతనే చర్చ లేకపోతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి జరిగే చర్చ మీద చాలా 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 చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా మీద మాత్రం తాను ఏం చేస్తాడు, 15 నెలల నుంచి తాను ఎందుకు ఏమీ చేయడం లేదు, మరో వారమో మరో 2 వారాలో మరో నెలనో ఇలానే కొనసాగితే తాను ఏం చేయబోతాడు అన్న మాటలు తప్ప మిగతాటివన్నీ ఏవేవో చెప్పుకొచ్చారు. అధ్యక్ష, చాలా విషయాలు నోట్లో లేనివి, నోటు ఇచ్చారు నోట్లో లేనివి, అబద్ధాలు అర్ధసత్యాలతో పండలు కూడా వేశారు. అధ్యక్ష, ఎక్కువ సమయం తీసుకోకుండా ఐ జస్ట్ వాంట్ టు రీక్యాప్ ఈ సబ్జెక్ట్ లేకపోకముందు. పార్లమెంట్లో ఆ రోజు జరిగింది కూడా అబాండం వేశారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు రీక్యాప్ ఆన్ దట్. అధ్యక్ష, ఫిబ్రవరి 2014 డిసెంబర్ 2013, ఫిబ్రవరి 2014 అధ్యక్ష, ఈ 2 పార్లమెంటు సమావేశాలు 19 రోజుల పాటు జరిగాయి అధ్యక్ష. అవుట్ ఆఫ్ 19 డేస్ అధ్యక్ష, 14 రోజులు ఈ 2 సమావేశాలలో నో కాన్ఫిడెన్స్ మోషన్స్ మూవ్ చేయడం జరిగింది అధ్యక్ష. 14 రోజులు మూవ్ చేస్తే నాట్ ఈవెన్ వన్స్ ద లోక్సభ అడ్మిటెడ్ ద నో కాన్ఫిడెన్స్ మోషన్ అధ్యక్ష. అధ్యక్ష, లోక్సభ జరిగింది అధ్యక్ష డిసెంబర్లో 5వ తారీఖు 5/12/2013 నుంచి 18/12/2013 డిసెంబర్లో జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఫిబ్రవరిలో 5/2/2014 నుంచి 21/2/2014 దాకా ఫిబ్రవరిలో జరిగింది అధ్యక్ష. నెంబర్ ఆఫ్ డేస్ లోక్సభ హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ 10 రోజులు అధ్యక్ష. నెంబర్ ఆఫ్ డేస్ లోక్సభ హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి, అంటే డిసెంబర్ తర్వాత ఫిబ్రవరి అధ్యక్ష 9 రోజులు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ డిసెంబర్లో 3 సార్లు అవిశ్వాస తీర్మానం మేము ఇచ్చాము అధ్యక్ష. ఫిబ్రవరిలో మళ్ళీ డిసెంబర్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి వస్తుంది. ఫిబ్రవరిలో మళ్ళీ 5 రోజులు
అవిశ్వాస తీర్మాన నోటీసులు మేము ఇచ్చాము అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక మాట చెప్పాలి. అవిశ్వాస తీర్మానం అన్నది ప్రతి ఒక్కరూ వెళ్ళి ఇవ్వాల్సిన పనుల. అవిశ్వాస తీర్మానం అన్నది ఎవరిచ్చినా కూడా ఆ అవిశ్వాస తీర్మానం స్పీకర్ గారు చదివినప్పుడు 50 మంది లేచి నిలబడి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పాలి. స్పీకర్ అడిగినప్పుడు ఒక్కరిచ్చినా కానీ సరిపోతుంది, ఇద్దరిచ్చినా సరిపోతుంది, 6 మంది ఇచ్చినా సరిపోతుంది, ఎంతమంది ఇచ్చినా సరిపోతుంది. కానీ ఒక్కరిచ్చినా కూడా 50 మంది లేచి నిలబడ్డారా లేదా అన్నది చూసుకోవాల్సిన అంశం. అందుకనే ఇక్కడ చెప్పాలి అధ్యక్ష, 14 సార్లు అవిశ్వాస తీర్మానం ఇచ్చినప్పటికీ నాట్ ఈవెన్ వన్స్ ఒక్కసారి కూడా లోక్సభలో నో కాన్ఫిడెన్స్ మోషన్ అడ్మిట్ కాల. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ అధ్యక్ష. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు అధ్యక్ష, డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్వాస తీర్మానం ఇచ్చి ఎన్నికకి ఎందుకు తీసుకున్నారు రాజమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని. అధ్యక్ష, అవిశ్వాస తీర్మానం ఆ రోజు ఇచ్చి వెనక్కి తీసుకునేటప్పుడు డిసెంబర్లో ఆ రోజు మేము ఇచ్చే టయానికి అది 3వసారి అధ్యక్ష. అప్పటికే అది 3వసారి. దాని తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో 5 సార్లు ఇచ్చాం, అది వేరే విషయం అధ్యక్ష. ఇవాళ డిసెంబర్లో అంటే ముందు జరిగింది, డిసెంబర్లో 3వసారి ఇచ్చేటప్పటికి మేము ఒక లెటర్ ఇచ్చాము అధ్యక్ష. ఆ లెటర్ ఆన్ రికార్డ్ స్పీకర్ గారు స్టాంప్ చేశారు. కాపీ కూడా మీకు కూడా అందజేస్తాం. బహుశా వాళ్ళకు కూడా కాపీ ఉన్నా కూడా కావాలని ఆ కాపీ చదవకుండా వక్రీకరించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒకసారి లెటర్ చదువుతాను అధ్యక్ష. ఇట్ జస్ట్ టేక్స్ అ మినిట్ అధ్యక్ష. లెటర్ అధ్యక్ష మేము రాశాం, ఇన్ వ్యూ ఆఫ్ లోక్పాల్ బిల్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ నౌ, what was not earlier present in the bulletin but now it has been added in the supplementary bulletin. In view of this, we hereby withdraw the no confidence motion for today, place it for tomorrow. అయ్యా, ఇంగ్లీష్ రాకపోతే కాస్త నేర్చుకోండి. We hereby withdraw our no confidence motion today and wish to place it for tomorrow. అధ్యక్ష, ఇది ఆ రోజు చేశాం అధ్యక్ష. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా అదే రోజు గన ఇదే నో కాన్ఫిడెన్స్ మోషన్ గన మేము తీసుకోకపోయిందంటే జగన్ లోక్పాల్ బిల్లుకు వ్యతిరేకం, జగన్ లోకాయుక్త బిల్లుకు వ్యతిరేకం అని మళ్ళా బండ. అధ్యక్ష, నేను ఒకటి అడుగుతా ఉన్నా నేను 5 సార్లు ఆ తర్వాత డిసెంబర్లో ఇచ్చాం, ఆ తర్వాత ఫిబ్రవరిలో 5 సార్లు ఇచ్చాం అధ్యక్ష. కాంప్రమైజ్ అయ్యి అధ్యక్ష, పచ్చకామరుల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అధ్యక్ష. మన కర్మ ఇది. 8 సార్లు మామూలుగా ఒక్కరిచ్చినా కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్, మిగిలిన వాళ్ళు నిలబడ్డారా లేదా అన్నది ఇంపార్టెంట్. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టే పరిస్థితుల్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇస్తూ గొడవ చేస్తూ ఉంటే అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షం ఇద్దరూ కలిసినప్పుడు నో కాన్ఫిడెన్స్ తరపున నిలబడేదానికి 50 మంది సభ్యులు కూడా లేని పరిస్థితుల్లో ఆ రోజు పార్లమెంట్ జరిగింది. అయినా కూడా మేము 8 సార్లు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇచ్చాం. డిసెంబర్లో ఇచ్చాము, ఫిబ్రవరిలో ఇచ్చాం. కత్తికి 2 వైపులా పదును ఉంటుందని లోకాయుక్త బిల్లుకు మేము వ్యతిరేకం చేస్తే లోకాయుక్త బిల్లు లోక్పాల్ బిల్లుకు జగన్ వ్యతిరేకం అనగలుగుతారు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇక్కడ కూర్చుంటారు, అక్కడ ఎంపీలతో ఏమో రాజ్యసభలో ఒక మాట మాట్లాడిస్తారు, లోక్సభలో ఇంకొక మాట మాట్లాడిస్తారు. ఆయన ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. కిరణ్ సర్కార్కి ఇక్కడ ఏకంగా కాపాడేదానికోసం చంద్రబాబు నాయుడు గారు విప్పు జారీ చేసి కిరణ్ సర్కార్ను కాపాడే కార్యక్రమం చేస్తారు. అయినా చెల్లుబాటు అవుతుంది. ఆ రోజు కిరణ్ సర్కార్ను కాపాడే కార్యక్రమంలో 294 మంది శాసనసభ్యులు ఉన్న ఇదే అసెంబ్లీలోనే కిరణ్ సర్కారు ఆ రోజు 146 మంది మాత్రమే కిరణ్ సర్కార్కు ఓటేయడం జరిగింది. అంటే 148 మంది రావాల్సిన చోట 148 మంది మద్దతు తెలపాల్సిన చోట 146, అంటే 2 షార్ట్ ఆఫ్ మెజారిటీ. అయినా కిరణ్ సర్కార్ నిలబడిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి, విప్పు జారీ చేసి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి సిగ్గుపడాలి వాళ్ళు. అధ్యక్ష, ఇంకా టాపిక్లోకి వెళ్దాం అధ్యక్ష. ఎందుకనంటే
రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం విడగొట్టడానికి ఎవరు ఓట్లు వేశారు, ఎవరు మద్దతు తెలిపారు, ఎవరు ఓటు వేయకుండా నిజాయితీగా నిలబడ్డారు అన్నది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. అది గతం. ఇంకా టాపిక్ లేకపోదాం అధ్యక్ష, ఇంకా ఎక్కువ సమయం వేస్ట్ చేయకుండా. అధ్యక్ష, అసలు స్పెషల్ స్టేటస్ అన్నది మన ప్రస్తావన ఎందుకు వచ్చింది అధ్యక్ష? ప్రత్యేక హోదా అన్నది, ప్రత్యేక హోదా అంటే ఏమిటి, ప్రత్యేక హోదా అన్నది ఎటువంటి పరిస్థితుల మధ్యలో ప్రత్యేక హోదా అన్నది మనకు వచ్చింది అన్నది ఒకసారి మనం గత చరిత్ర లేకపోతే అధ్యక్ష ఆ రోజు పార్లమెంటులో హైదరాబాద్ వంటి నగరం మన నుంచి తీసేస్తున్నారు. మన నుంచి హైదరాబాద్ వంటి నగరం తీసేస్తా ఉన్న పరిస్థితులుంటే 70% మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా హైదరాబాద్లోనే ఉంది. అంటే 70% పరిశ్రమలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. 95% సాఫ్ట్వేర్ అంతా కూడా హైదరాబాద్లోనే ఉంది. మరి ఇటువంటి హైదరాబాద్ నగరం సీమాంధ్ర నుంచి వేరు చేస్తే సీమాంధ్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. సీమాంధ్ర ప్రజలకు ఇబ్బందులు కలుగజేసే పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఆ ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు మాత్రమే సీమాంధ్రకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అని ఆ రోజు అధ్యక్ష ప్రత్యేక పరిస్థితుల మధ్య ఆ రోజు పార్లమెంటులో చర్చ సందర్భంగా ఆ రోజు ప్రధానమంత్రి పార్లమెంటులో హామీ ఇచ్చారు అధ్యక్ష. పార్లమెంటులో ప్రధానమంత్రి హామీ ఇస్తే ప్రతిపక్షంలో కూర్చొని ఉన్న ఆ రోజు ప్రతిపక్ష పార్టీల అధ్యక్ష బీజేపీ ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రి చెప్పిన దానికి హర్షం తెలుపుతూ ఇంకా 5 ఏళ్ళు కూడా కాదు, మేము అధికారంలోకి వస్తే దాన్ని 10 ఏళ్ళు ఇస్తామని కూడా బీజేపీ ఒక అడుగు ముందుకేసి హర్షించే విధంగా ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత రాష్ట్రాన్ని విడగొట్టేందుకు అందరూ కలిసికట్టుగా ఓట్లేశారు అధ్యక్ష. నేను ఇక్కడ అడుగుతా ఉన్నది ఒకటే, పార్లమెంటులో అటువైపు అధికార పక్షంలో ఉన్న ప్రధానమంత్రి పార్లమెంటులో హామీ ఇస్తే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఆ రోజు మద్దతు ఇస్తే మరి ఈరోజు అటువంటి హామీనే ఇవాళ పట్టించుకోలేని పరిస్థితి లేకపోతా ఉంటేనంటే పార్లమెంటరీ డెమోక్రసీని నిజంగా మనం ఏమనుకోవాలి అని చెప్పి ఒక్కసారి పార్లమెంట్ క్రెడిబిలిటీని మనం ఏమనుకోవాలి అనేది ఒక్కసారి మనంతకు మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం ఉంది అధ్యక్ష. అటువంటి పరిస్థితుల మధ్యలో ఆ రోజు ఆ హామీ ఇచ్చి ప్రత్యేక హోదా ఖచ్చితంగా కలగజేస్తాం, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తాం అని చెప్పి ఆ రోజు చెప్పి ఆ తర్వాత హామీ ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత ఎన్నికలకు వెళ్ళడం జరిగింది అధ్యక్ష. ఇక నేను ఒక మాట చెప్పాలి అధ్యక్ష. అసలు ప్రత్యేక హోదా అంటే ప్రత్యేక హోదా వల్ల జరిగే ప్రత్యేక హోదా వల్ల జరిగే మేలు ఏంటి, ప్రత్యేక హోదా వల్ల జరిగే మంచి ఏమిటి అన్నది ఒక్కడుగు ఆలస్యంగా చెప్తాను అధ్యక్ష. అంతకన్నా ముందు ఇంతకుముందు ఈ టాపిక్ కంటిన్యూ చేస్తూ ఉన్నట్టుగానే ఎన్నికలకు ముందు ఈ మాటలన్నీ చెప్పి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళారు అధ్యక్ష. ఎన్నికలకు వెళ్ళినప్పుడు అధ్యక్ష మీకు కూడా గుర్తుండే ఉంటుంది అధ్యక్ష, ఎన్నికలు వెళ్ళినప్పుడు ఏ గోడ మీద చూసినా రాతలు కనిపించేటివి అధ్యక్ష. టీవీ ఆన్ చేస్తే టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్లు వినిపించేటివి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఇలా మైక్ పట్టుకుంటే మైక్లో ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా ఇవే హామీలే వినిపించేటివి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వచ్చేటివి, టీవీ ఆన్ చేస్తే కనిపించేటివి, గోడల మీద గ్రామాలలో గోడల మీద ఫ్లెక్సీల మీద లైట్లు పెట్టి కనిపించేటివి, రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్న మాటలు వినిపించేటివి అధ్యక్ష. అవునబ్బా, ఆ రోజు మాటలు వినిపించేటివి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని వినిపించేటివి.
అధ్యక్ష ఆ రోజు ఏ గోడ మీద చూసినా కానీ కనిపించేటివి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ పూర్తిగా కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలని ఆ రోజు టీవీ ఆన్ చేస్తే ఇంటికి వెళ్ళినప్పుడు వినిపించేటివి జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని ప్రతి గోడ మీద కనిపించేది ప్రతి టీవీలో కనిపించేది అంతేకాదు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగులలో మైకు పట్టుకుంటే చాలు ప్రత్యేక హోదా తెస్తాము ప్రత్యేక హోదా వల్లనే రాష్ట్రం బాగుపడుతుంది వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి దయచేసి ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు ఎన్నికలకు ముందు అధ్యక్ష ఏ గోడ మీద చూసినా అవే రాతలు ఏ టీవీ ఆన్ చేసినా అవే మాటలు గ్రామాలకు వెళ్తే ఫ్లెక్సీలకు లైట్లు కట్టి కనిపించేటివి అవే అధ్యక్ష ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మైకులు ఎప్పుడు పట్టుకున్నా మాట్లాడే మాటలు కూడా అవే అధ్యక్ష బీజేపీ పార్టీ కూడా అధ్యక్ష వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఈ మాటలు పెట్టి కేంద్ర సహాయంలో భాగంగా 5 ఏళ్ల పాటు విభజనాంతర ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా బీజేపీ ప్రభుత్వం ఈ హోదాను మరో 5 సంవత్సరాలు పొడిగిస్తుంది అని బీజేపీ వాళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టి బీజేపీ కూడా ఈ హామీ ఇచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇవాళ నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే అధ్యక్ష అసలు ప్రత్యేక హోదా అన్నది ఎందుకు అవసరం ప్రత్యేక హోదా అన్నది ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక హోదా మీద అవగాహన లేని పరిస్థితి ఇవాళ నేను చేస్తున్నాను అధ్యక్ష ఎస్ మేము ఇవాళ జనరేషన్ చంద్రబాబు నాయుడు గారు గత జనరేషన్ చంద్రబాబు నాయుడు గారికి తెలియని చాలా విషయాలు మాకు తెలుసు ఎందుకనంటే మేము హోంవర్క్ చేస్తాం మేము ప్రతిదానికి డాక్యుమెంట్లు చూపిస్తాం చంద్రబాబు నాయుడు గారు స్టడీ చేయరు ఆయనకు ఆ ఓపిక లేదు టైము లేదు అధ్యక్ష కరెక్టే అధ్యక్ష ఈ మధ్యకాలంలో కాస్త చంద్రబాబు నాయుడు గారు ఓటుకు కోట్ల మీద ఎక్కువ హోంవర్క్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష మళ్ళీ టాపిక్ లేకి వస్తే అధ్యక్ష అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటి అందరూ కూడా వింటే మంచిది ప్రత్యేక హోదా అంటే ఏమిటి ప్రత్యేక హోదా వల్ల మనకు వచ్చే మేలు ఏమిటి అని అధ్యక్ష నేను చూపించే ఈ డేటా అధ్యక్ష పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్ నుంచి తీసుకొచ్చిన డేటా అధ్యక్ష దిస్ డేటా ఈస్ బాట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్ నుంచి తీసుకొచ్చిన డేటా నెట్లోకి వెళ్ళి మీరు కూడా చూస్తే మీకు కూడా కనిపిస్తుంది దయచేసి చూడమని చెప్పి కూడా కొడతా ఉన్నా ఎందుకంటే ఇది పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్ నుంచి తీసుకొచ్చిన డేటా అధ్యక్ష ప్రత్యేక హోదా వల్ల అధ్యక్ష 2 ప్రధానమైన మేలు జరుగుతాయి అధ్యక్ష ప్రత్యేక హోదా గల రాష్ట్రానికి గ్రాంట్ అన్నది 90% లోన్ అన్నది 10% అనేదిగా ఇస్తారు అంటే గ్రాంట్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం తీసుకొచ్చే నిధులు వెనక్కి ఇవ్వవలసిన పని లేదు దాన్ని గ్రాంట్ అంటారు అధ్యక్ష ప్రత్యేక హోదా గల రాష్ట్రానికి ఆ గ్రాంట్ కాంపోనెంట్ 90%గా ఉంటుంది 10% మాత్రమే లోన్గా ఉంటుంది అదే ప్రత్యేక హోదా లేని రాష్ట్రం అయితే అధ్యక్ష ఆ గ్రాంట్ కాంపోనెంట్ 30% మాత్రమే ఉంటుంది 70% లోన్గా ఉంటుంది అధ్యక్ష ఇక్కడ నేను ప్రత్యేక హోదాలో ఒక మేలు ఇది జరిగితే అంటే మనకు వచ్చే శాతంలో గ్రాంట్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి రాష్ట్రం మీద అప్పుల ఒత్తిడి తక్కువ ఉంటుంది గ్రాంట్లు ఎక్కువ వస్తాయి కాబట్టి మన పరిస్థితి బాగుంటున్నది ఒక అంశం అయితే రెండో అంశం అధ్యక్ష బియాండ్ అడిషనల్ ప్లాన్ రిసోర్సెస్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ can enjoy concessions in excise, customs duty,
income tax rates and corporate tax rates as determined by the government. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మాటల్లో చెప్తూ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వేరే, స్పెషల్ ప్రత్యేక హోదా వేరే అన్నారు. కాదు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు కాస్త తెలుసుకుంటే మంచిది. ఇది పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్ నుంచి తీసుకొచ్చిన డేటా. బియాండ్ అడిషనల్ ప్లాన్ రిసోర్సెస్, బియాండ్ అనే పదానికి మీనింగ్ తెలిస్తే మంచిది. బియాండ్ అడిషనల్ ప్లాన్ రిసోర్సెస్, స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కెన్ ఎంజాయ్ కన్సెషన్స్ ఇన్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డ్యూటీ, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్స్ యాజ్ డిటర్మైన్డ్ బై ద గవర్నమెంట్. అధ్యక్ష, నేను ఇక్కడ ఇంకొక మాట కూడా అడగాలి అధ్యక్ష. 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో ఇవాళ ఉన్నాయి అధ్యక్ష. ఈ 11 రాష్ట్రాల్లో ఇవాళ ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జంప్షన్స్ 100%, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఏదైతే 100% ఫస్ట్ 5 years, ఆ తర్వాత 5 yearsకు 70% ఎగ్జంప్షను, ఏదైతే ఇటువంటి ఎగ్జంప్షన్స్ ఏవేవైతే ఉన్నాయో ఆ ఎగ్జంప్షన్స్ నేను ఇవాళ గట్టిగా హౌస్నే అడుగుతున్నాను అధ్యక్ష. అటువంటి ఎగ్జంప్షన్స్, అటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్, అటువంటి ఎగ్జంప్షన్స్ వేరే ఏ రాష్ట్రానికైనా ఉన్నాయా అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ హౌస్ను చంద్రబాబు నాయుడు గారు కనుక్కొని చెప్పమని చెప్పి అడుగుతున్నా. ఎందుకనంటే ఈ 11 రాష్ట్రాలకు తప్ప ఇటువంటి బెనిఫిట్స్, ఇటువంటి ఇన్సెంటివ్స్ మరో ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వలేదు ఇంతవరకు కూడా అధ్యక్ష. ఇది ఇంకొకటి అధ్యక్ష, ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి అధ్యక్ష నేను, ఎందుకంటే చాలా సులభంగా కూడా అర్థమవుతుంది అధ్యక్ష ఈ ఉదాహరణ చెప్తే. అధ్యక్ష, ఒక్కసారి మనము ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఒక్కసారి 11th షెడ్యూల్కి పోతే 11th షెడ్యూల్లో ఒక పారా నెంబర్ 10 అధ్యక్ష, నేను ఒక చిన్న చదువుతాను అధ్యక్ష. The following irrigation projects which are under construction shall be completed as per the plan notified by the existing state of Andhra Pradesh, and the water sharing arrangement shall continue as such. Handriniva, Teluganga, Galeru Nagari, Velugonda. అధ్యక్ష, ఈ ప్రాజెక్టులకు సంబంధించి 11th షెడ్యూల్లో పారా నెంబర్ 10 కింద పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కసారి ఈ ప్రాజెక్టులు ఇవాళ తేదీలో జరిగిన ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిన ఇటువంటి ప్రాజెక్టులను ఇప్పుడు పూర్తి చేసుకోవాలంటే కూడా కనీసం అంటే దాదాపుగా 8,000 కోట్ల పైచిలుకు అవుతుంది అధ్యక్ష. నేను ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నా, అదే ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రానికి వస్తే, ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రంలో ఉంటే ఈ ప్రాజెక్టులకు ఇచ్చే డబ్బులు 90% కనుక గ్రాంట్గా వస్తుంది అన్నది మర్చిపోకూడదు. ఏఐబిపిలో వచ్చే దాంట్లో కూడా అదే ఏఐబిపి యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాంలో నాన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కన్నా ఉంటే ఆ రాష్ట్రానికి ఏఐబిపి నుంచి వచ్చేది 25% మాత్రమే గ్రాంట్గా వస్తుంది. కొన్ని సందర్భాలలో ఆ 25% బహుశా 50%, 30% కాడికి పోతుంది. అంతేగాని అది ప్రాజెక్ట్ స్పెసిఫిక్గా 25% నుంచి 50% వరకు ప్రాజెక్ట్ స్పెసిఫిక్గా పోతుంది. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటే మాత్రం 90% గ్రాంట్గా వస్తుంది అనేది మర్చిపోకూడదు అధ్యక్ష. ఒక చిన్న ఉదాహరణగా చెప్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అధ్యక్ష. ఈ 13th షెడ్యూల్ అధ్యక్ష, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షల్ ఎగ్జామిన్ ద ఫీజిబిలిటీ ఆఫ్ మెట్రో రైల్ ఫెసిలిటీ ఇన్ విశాఖపట్నం అండ్ విజయవాడ, గుంటూరు, తెనాలి మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 1. చంద్రబాబు గారు ప్లీజ్ అధ్యక్ష. నేరన్నా వదిలే అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు వైఖరి ఎలా ఉందంటే అధ్యక్ష, అది నిజంగానే వస్తూ ఉంటే, అది నిజంగా తెస్తే అది వచ్చేది చాలా అద్భుతం, ఒక బ్రహ్మ పదార్థాన్ని నేను తెస్తున్నానని చెప్పి ప్రొజెక్షను. ఒకవేళ అది రావడం లేదు, అది ఇప్పుడు ఇంకా రావడం లేదు కాబట్టి అన్నప్పుడైతే అది వేస్ట్, అది రాదు 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 అనే పరిస్థితి. మన కర్మ అట్లా ఉంది అధ్యక్ష. ఇక 13th ఇంతకుముందు నేను ఎగ్జాంపుల్స్ ఇస్తూ చెప్పాను అధ్యక్ష, ఏ రకంగా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఏఐబిపిలో కూడా యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాంలో కూడా ఆ ఫండ్స్ ఎంత కేటాయింపులు చేస్తున్నారన్నది కాదు, ఆ ఫండ్స్ ఏదైతే ఉంటాయో ఆ ఫండ్స్లో నుంచి వచ్చేది ఏదైతే ఉంటుందో అది వచ్చేది ప్రత్యేక హోదా గల రాష్ట్రానికి 90% గ్రాంట్గా వస్తుంది. అదే ప్రత్యేక హోదా లేని రాష్ట్రం అయితే ఏఐబిపి యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద వచ్చే ఫండ్స్ 25%,
ఒక్కొక్క ప్రాజెక్టుకు 40%, 50% మించి ఎప్పుడూ కూడా రాని పరిస్థితి అని మాత్రం గుర్తుపెట్టుకోండి అని అంటున్నా. అదే రకంగా అధ్యక్ష ఇంకొకటి 13th షెడ్యూల్ అన్నాను అధ్యక్ష. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అబ్జెక్షన్ చేయకముందు, అబ్స్ట్రక్షన్ చేయకముందు నేను 13th షెడ్యూల్ చదువుతూ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెల్ ఎగ్జామిన్ ద ఫీజిబిలిటీ ఆఫ్ మెట్రో రైల్ ఫెసిలిటీ ఇన్ విశాఖపట్నం అండ్ విజయవాడ గుంటూరు తెనాలి మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అధ్యక్ష దీనికి సంబంధించి కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అధ్యక్ష. ఈ ప్రాజెక్టులన్నీ కూడా మనం ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ రూపకంలో మనం డబ్బులు తెచ్చుకునే కార్యక్రమం జరిగితే అధ్యక్ష, అది మనం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రం అయితే అధ్యక్ష, ఎనీ ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత, ఎందుకంటే షెడ్యూల్లో పెట్టారు కాబట్టి అనుమతి ఖచ్చితంగా ఇస్తారు, అనుమతి ఇచ్చిన తర్వాత ఆ సొమ్ములు మనకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఆ సొమ్ము 90% గ్రాంట్గా మనకు వస్తుంది. అదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేకుండా పోతే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేని రాష్ట్రం అయితే ఆ సొమ్ము వాళ్ళు ఏదైతే వడ్డీ ఛార్జ్ చేస్తారో ఆ వడ్డీ మన రాష్ట్రం కట్టాల్సి వస్తుంది. ఇది తెలుసుకుంటే మంచిది అధ్యక్ష. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద మీకు నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న రాష్ట్రానికి ఏం అడ్వాంటేజు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేని రాష్ట్రానికి ఏ రకంగా ఉంటుంది అన్నది చెప్పాను అధ్యక్ష. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందే ఇంటర్వ్యూన్ అయ్యి తాను ఏదో చెప్పారు అధ్యక్ష. ఇక్కడ ఒక్కటి చెప్పాలి అధ్యక్ష, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికి డబ్బులు ఎంత ఇస్తారు కేంద్ర ప్రభుత్వం అన్నది దానికి ఒక ఫార్ములా లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అయితే ప్రధానమంత్రి మోడీ గారి ఇష్టం. ఆ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికైతే ఎలా ఇస్తారు అన్నది ఉచ్చాయింపుగా ఇక్కడ ఇదంతా కూడా పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్ నుంచి తీసుకొచ్చిన డేటా సార్. అధ్యక్ష, ఫర్ అలొకేషన్ అమాంగ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్, there are no explicit criteria for distribution and funds are allocated on the basis of states plan size and previous plan expenditures. అంటే ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు గతంలో ప్లాన్ ఎక్స్పెండిచర్స్ను చూసి, ప్రీవియస్ ప్లాన్ ఎక్స్పెండిచర్స్ను చూసి, ఇప్పుడు స్టేట్ ప్లాన్ సైజును చూసి ఫండ్స్ అంటూ ఇస్తారు అధ్యక్ష. అదే నాన్ ప్రత్యేక హోదా గల రాష్ట్రం అయితే దానికి గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా అన్నది ఒకటి ఫార్ములా పెడతారు. కానీ దీనికి అలా లేదు. అందుకనే అధ్యక్ష మీరు గమనించే ఉంటారు, మొన్న జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్కి అక్కడికి వెళ్ళి 70,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. మీరు అంతా కూడా గమనించే ఉంటారు. జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా ఉంది, ఉన్నప్పటికీ 70,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ అనౌన్స్ చేశారు జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీరు కేవలం 1.25 crores అంటే 1,25,00,000 లక్షలు మాత్రమే జమ్మూ కాశ్మీర్ పాపులేషన్. మరి అలాంటిది మనకు 5 కోట్ల మంది ప్రజలు ఇక్కడ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు దయదలిస్తే ఎంత పెద్ద ప్యాకేజీలు వస్తుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. ప్రత్యేక హోదా అధ్యక్ష ప్రత్యేక హోదా గురించి అధ్యక్ష ఇప్పటికి 18 నెలలు అయింది అధ్యక్ష. కేంద్ర కేబినెట్ నిర్ణయం అయ్యి ఆ తర్వాత ప్లానింగ్ కమిషన్కు ఉత్తర్వులు పంపించి అధ్యక్ష మార్చి 1వ తారీఖున రాష్ట్రం విడగొట్టబడింది. ఇవాళ 1 సంవత్సరం దాటి మళ్ళీ ఇవాళ సెప్టెంబర్ 1కి వచ్చాం. అంటే ఇవాళకి దాదాపుగా 18 నెలలు అయింది అధ్యక్ష. ఈ 18 నెలల్లో మార్చి 2వ తారీఖున అధ్యక్ష రాష్ట్రాన్ని విడగొట్టేసిన తర్వాత రాష్ట్రం పార్లమెంటులో ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు కేంద్ర కేబినెట్ అక్కడ రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర కేబినెట్ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి తీర్మానం చేసి ఆ తీర్మానం చేసిన ఆ కాపీని
ప్లానింగ్ కమిషన్కు ఉత్తర్వులుగా పంపించారు. అధ్యక్ష, ది క్యాబినెట్ ఫర్దర్ డైరెక్టెడ్ ద ప్లానింగ్ కమిషన్ టు ఇంప్లిమెంట్ ద డెసిషన్ టు గ్రాంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years టు ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంప్రైజింగ్ 13 districts. అధ్యక్ష, ఇది మార్చి 2వ తారీఖున ప్లానింగ్ కమిషన్కు అప్పుడు మార్చి 2వ తారీఖున పంపించిన ఉత్తర్వులు. ఆ రోజు నుంచి ఈ రోజుటికి 18 నెలలు అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, నరేంద్ర మోడీ గారు కూడా మేలో ప్రమాణ స్వీకారం చేశారు, మే 2014లో. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు ప్లానింగ్ కమిషన్ను రద్దు చేసింది డిసెంబర్లో. అంటే నరేంద్ర మోడీ గారు వచ్చి రద్దు చేయకముందు కూడా 7 నెలల పాటు ఈ పేపర్ ప్లానింగ్ కమిషన్లో అలానే పడి ఉంది. అడిగేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు, పరిస్థితిలో అలానే పడిపోయింది. ఎవిడెన్స్ నేను చూపించేది, ఎవిడెన్సే నేను చూపించేది. అధ్యక్ష, నేను ఇక్కడికి ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి. ఈ రాష్ట్రాలన్నీ కూడా ఆ రోజు మన రాష్ట్రాన్ని విభజించేటప్పుడు, ఆ తర్వాత మనకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినప్పుడు ఈ రాష్ట్రాలన్నీ కూడా అప్పుడు కూడా ఉన్నాయి కదా అధ్యక్ష అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి అప్పుడు మాట ఇవన్నీ ఉండగానే మాట ఇచ్చారు, మరి అలాంటప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్రాల పేరు చెప్పడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అధ్యక్ష, అదేవిధంగా 14th ఫైనాన్స్ కమిషన్ అడ్డు తగులుతూ ఉంది అని అక్కడక్కడ కూడా అక్కడక్కడ కూడా మాటలు నాంచుతూ ఉన్నారు. మంత్రులు అక్కడక్కడ నాంచుతూనే ఉన్నారు. అధ్యక్ష, ఈ 14th ఫైనాన్స్ కమిషన్ అధ్యక్ష ఒకసారి గమనించాలి అధ్యక్ష. ఇది మళ్ళీ సేమ్ పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్ నుంచి తీసుకొచ్చిన డేటా నుంచి మళ్ళీ చదువుతున్నాను. ఒక లైన్ చదువుతాను, దయచేసి వినండి. అధ్యక్ష, unlike the planning commission, the finance commission does not distinguish between special and చంద్రబాబు నాయుడు గారు హిందూలో వచ్చిన జిఆర్ రెడ్డి గారి ఆర్టికల్ గురించి చెప్తారు. తెలంగాణ గవర్నమెంట్కి ఆయన అడ్వైజరు జిఆర్ రెడ్డి గారు హిందూలో ఆర్టికల్ రాశారు. ఈయనకు అనుకూలంగా అది కోట్ చేస్తారు. పార్లమెంటు సభ్యులకు రీసెర్చ్ మెటీరియల్ ఇచ్చే వెబ్సైటు పార్లమెంట్లోనే ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోనే భాగం, వాళ్ళు ఇచ్చేది ఈయనకు అర్థం కాదు. అధ్యక్ష, ఏదైనా మనం లీగల్ ఒపీనియన్ కావాలంటే, ఏదైనా కేసులో లీగల్ ఒపీనియన్ కావాలంటే హరీష్ సాల్వే దగ్గరికి పోతాం, లేకపోతే ఇంకొక పెద్ద నారీమన్ దగ్గరికి పోతాం, పోయి ఒపీనియన్ అడుగుతాం. అధ్యక్ష, ఇది ఇంకొక ఒపీనియన్ అధ్యక్ష. పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నేను నా దగ్గర ఉన్న సోర్సు నేను కోట్ చేశా. ఇది చదువు అన్నది 2 into 2 4 అంటే 2 into 2 4 అధ్యక్ష. అది చెప్పింది చంద్రబాబు నాయుడు చెప్పినా అంతే, జగన్మోహన్ రెడ్డి చెప్పినా అంతే, ఇంకొకటి చెప్పినా అంతే, 2 into 2 4 అధ్యక్ష. ఇది మెటీరియల్ అంతా ఉండేది కూడా మనం అవగాహన కోసం, మనం అర్థం చేసుకునే దానికోసం, మనకి ఇచ్చేదానికోసం లీగల్గా ఇచ్చింది అధ్యక్ష. ఇంకొక లీగల్ ఒపీనియన్ కూడా కోట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. టీచింగ్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ గాంధీనగర్ నుంచి తెచ్చిన ఇంకొక లీగల్ ఒపీనియన్ కూడా చదవండి. అది కూడా వీరేంద్ర సింగ్ ఠాకూర్ రాసినది, అది కూడా మీకు కాపీలు ఇస్తాను. అది కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోండి. అక్కడ కూడా ఇదే విషయాలే చెప్తారు. కనీసం ఇవన్నీ తీసుకొని పోయినా కానీ అక్కడ మిమ్మల్ని బోల్లాగా మిమ్మల్ని బోల్టా కొట్టించే కార్యక్రమం ఏదైతే జరుగుతుందో దాంట్లో బయటపడి రాష్ట్రం కోసం పోరాటం చేసే కార్యక్రమాలు చేయండి. దీక్ష 1 minute. దీక్ష, ఇందాక సీఎం 1 minute. ఇందాక సీఎం గారు క్లారిఫై చేశారు, ఇట్స్ నాట్ ఏ పార్లమెంటరీ ఆర్గనైజేషన్, ఇది పార్లమెంట్కి సంబంధించింది కాదు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ అని క్లారిఫై చేశారు దీక్ష. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఇంకా ఈ మెటీరియల్ నేను ఇస్తాను పట్టుకెళ్ళండి. ఇది ఎట్లా ఉందంటే పిల్లిని చంకలో పెట్టుకెళ్తే ఉన్నది కూడా రాదు దీక్ష. అధ్యక్ష, మన కర్మ ఏంటంటే పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్ పార్లమెంటేరియన్స్కే మెటీరియల్ ఇచ్చే సంస్థ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. వాళ్ళ ఒపీనియన్లు మీకు కంటికి కనపడ్డంలా. ఈడ చంద్రబాబు నాయుడు గారు అవుట్డేటెడ్ పొలిటీషియను, ఎప్పుడో ఒక పాతకాలంలో చదివిన వ్యక్తి. ఆయన ఇవాళ చెప్పే సగం తెలుసు సగం తెలియని నాలెడ్జ్తో ఆయన చెప్పడం, ఇవాళ ఈ సభ ఉండడం, మన కర్మ ఇటు దారైపోయింది. దీక్ష,
అధ్యక్ష, వీళ్ళకు తెలియని సబ్జెక్టు అర్థమయ్యేట్టుగా చక్కగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పిఆర్ఎస్ అని చెప్పి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకన్నా చాలా మేధావులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పిఆర్ఎస్ వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్ మీకు చదివి వినిపిస్తూ ఉంటే మీకు ఎక్కదు. ఇంకొక ఒపీనియన్ గుజరాత్ లా కాలేజ్ నుంచి ఇప్పిస్తూ ఉంటే అది ఎక్కదు. ఈ డేటా తీసుకొని పోయి వాళ్ళకు చూపించి నాకే కాదు దేశానికి మొత్తం ఇదే ఎడ్యుకేటివ్ మోడల్ సార్, ఇదే ఎడ్యుకేటివ్ మోడల్ దేశానికి. ఇవాళ మా కర్మ ఏందనంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్లు నేనే తెచ్చాను అని చెప్పి ఆయన అంటే మేము వినాల్సి వస్తూ ఉంది. మా కర్మ అట్లుంది, ఏం చేయాలా చెప్పు. మా కర్మ ఏందనంటే సెప్టెంబర్ 1వ తారీఖున 1995 కరెక్ట్గా ఇప్పటికి 20 ఏళ్ళు అయింది అధ్యక్ష. 20 ఏళ్ల కిందట చంద్రబాబు నాయుడు గారు తన సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశాడు. సెప్టెంబర్ 21. ఇవాళ ఆయన మాకు విలువల గురించి చెప్తా ఉన్నాడు. 20 ఏళ్ల తర్వాత 5 కోట్ల మంది ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ. అధ్యక్ష సబ్జెక్ట్ లేకపోతూ అధ్యక్ష, ప్లానింగ్ కమిషన్కు సంబంధించి ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి రకరకాల ఆరోపణలు సగం తెలిసి సగం తెలియకుండా చెప్తా ఉన్నారు అధ్యక్ష. అన్లైక్ ప్లానింగ్ కమిషన్ పిఆర్ఎస్ డేటా దగ్గర నుంచి చదువుతా ఉన్నా అధ్యక్ష, పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్ దగ్గర నుంచి తీసుకున్న డేటా నుంచి చదువుతున్నా అధ్యక్ష. అన్లైక్ ద ప్లానింగ్ కమిషన్, the finance commission does not distinguish between special and non-special category states in allocation. అధ్యక్ష, ఈ రకంగా ఫైనాన్స్ కమిషన్ అదేదో ఈ సంవత్సరమే ఇట్ హెస్ స్టాప్ డిస్టింక్షన్ బిట్వీన్ స్పెషల్ అండ్ నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని ఏదో ఈ సంవత్సరమే అది చేస్తూ ఉంది అన్నట్టుగా ప్రొజెక్షన్ ఇచ్చారు అధ్యక్ష. వాస్తవం ఏంటంటే అధ్యక్ష, ఫైనాన్స్ కమిషన్ అన్నది గతంలో కూడా స్పెషల్ అండ్ నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ మధ్యలో డిస్టింక్షన్ చేసే కార్యక్రమం ఎప్పుడూ కూడా గతంలో చేయలేదు. కారణం ఏంటంటే అది వాళ్ళ పరిధి కాదు. ఫైనాన్స్ కమిషన్ డీల్ చేసే ఏరియాస్ ఏంటి అని అంటే అధ్యక్ష, సెంట్రల్ ట్యాక్స్ నుంచి సెంట్రల్ ట్యాక్సెస్ ఏదైతే ఉన్నాయో, ఇన్కమ్ ట్యాక్సు, ఎక్సైజు, సర్వీస్ ట్యాక్సెస్, ఇంకా ఎక్సెట్రా ఏదైతే సెంట్రల్ ట్యాక్సెస్ ఉన్నాయో వాటి డెవల్యూషన్ ఆఫ్ దోస్ ట్యాక్సెస్ టు స్టేట్స్ అన్న కాంపోనెంట్ ఫైనాన్స్ కమిషన్ డీల్ చేస్తుంది. అది కాక ఫైనాన్స్ కమిషన్ డీల్ చేసేది ఏమిటి అని అంటే నాన్ ప్లాన్ గ్రాంట్స్ అండ్ లోన్స్. ఇది అధ్యక్ష ఫైనాన్స్ కమిషన్ డీల్ చేసేది. ఫైనాన్స్ కమిషన్ డీల్ చేసే ఏరియా ఇది. కానీ ప్లానింగ్ కమిషన్ డీల్ చేసే ఏరియా మిగతావి, సెంట్రల్ సిఎస్ఎస్ కానీ, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ, నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ కానీ, స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ కానీ, అడిషనల్ సెంట్రల్ అసిస్టెన్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా ప్లానింగ్ కమిషన్ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు 64 సంవత్సరాల తర్వాత ప్లానింగ్ కమిషన్ను మోడీ గారి గవర్నమెంట్ స్క్రాప్ చేశారు కాబట్టి ఇవాళ ప్లానింగ్ కమిషన్ లేకపోతే, ప్లానింగ్ కమిషన్ ఈస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ప్లానింగ్ కమిషన్ ఈస్ ఓన్లీ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ప్లానింగ్ కమిషన్ చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఫైనాన్స్ మినిస్ట్రీ కెన్ గెట్ ఇట్ డన్ త్రూ అనదర్ ఫామ్, త్రూ అనదర్ ఏజెన్సీ. ఇట్ ఈస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇఫ్ నరేంద్ర మోడీ గారు 64 సంవత్సరాల ప్లానింగ్ కమిషన్ రద్దు చేశారు అని అంటే, రద్దు చేసినా కూడా దాని ప్లేస్లో నీతి ఆయోగ్ వచ్చింది. నీతి ఆయోగ్తో అయినా చేయించుకోవచ్చు ఆ పని, లేదా ఫైనాన్స్ మినిస్ట్రీతో అయినా అదే పని చేయించుకోవచ్చు. ఇవాళ పేర్లు మారచ్చు. నార్మల్ సెంట్రల్ అసిస్టెన్సు బహుశా ఇవాళ ఉండకపోవచ్చు, పేరు మారిండొచ్చు. కానీ నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ ఉన్నా లేకపోయినా, పేరు మారినా మారకపోయినా, ఇంకొకటి ఉన్నా చేసే పరిధి ప్రధానమంత్రిది, నీతి ఆయోగ్ది. నీతి ఆయోగ్కి చైర్మన్ ప్రధానమంత్రి, ప్లానింగ్ కమిషన్కు గతంలో చైర్మన్ ప్రధానమంత్రి, క్యాబినెట్కి కూడా హెడ్ కూడా ప్రధానమంత్రి అన్నది మర్చిపోకూడదు అన్నది నేను చెప్తా ఉన్నాను. నేను అధ్యక్ష నేను ఇదే సందర్భంలో ఇంతకుముందు నేను గుర్తు చేసిన సందర్భం కూడా తీసుకొని రావాలి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలప్పుడు నరేంద్ర మోడీ గారు అక్కడికి పోయినప్పుడు జమ్మూ కాశ్మీర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఉన్నప్పటికీ 70,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ రిలీజ్ చేయగలిగాడు నరేంద్ర మోడీ గారు. అది మర్చిపోకూడదు. 1,25,00,000 జనాభా ఉన్న జమ్మూ కాశ్మీర్కి ఆ లెక్కనిస్తూ ఉంటే 5 కోట్ల జనాభా ఉన్న మన రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఇంకా దయదలిస్తే ఇంకా ఎక్కువ కూడా వస్తుందన్నది మర్చిపోకూడదని చెప్తా ఉన్నా
అధ్యక్ష అదేవిధంగా ఒకసారి అధ్యక్ష స్పెషల్ కేటగిరీ స్టేట్స్ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇచ్చినందువల్ల ఆ రాష్ట్రాలకు ఏదో ఏ మేలు పెద్ద జరగనట్టుగా ఆ రాష్ట్రాలు ఏది పెద్ద బాగుపడలేనట్టుగా చెప్పారు, ప్రొజెక్షన్ ఇచ్చారు. అధ్యక్ష ఒక్కసారి ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల పరిస్థితి ఒక్కసారి చూడండి అధ్యక్ష. అధ్యక్ష ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత చాలా చాలా చిన్న రాష్ట్రం అధ్యక్ష. అది ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం. అటువంటి రాష్ట్రం ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ప్రైవేట్ రంగంలో దానికి వచ్చాయి. 42 రెట్లు ఇంతకు ముందు లెవెల్ ప్రత్యేక హోదా రాకముందు కన్నా 42 రెట్లు ఎక్కువ వచ్చాయి అధ్యక్ష. అక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సెటప్ దాదాపుగా 130% పెరిగాయి. గ్రోత్ ఇన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ 490% పెరిగినట్టుగా రికార్డ్స్ చెప్తా ఉన్నాయి అధ్యక్ష. ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత అధ్యక్ష ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ అబౌట్ 10,000 న్యూ కంపెనీస్ హ్యావ్ కమ్ అప్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ 2,000 న్యూ కంపెనీస్ హ్యావ్ కమ్ అప్ ఇన్ ఉత్తరాఖండ్. ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత అధ్యక్ష ప్రత్యేక హోదా అన్నది వస్తే ప్రత్యేక హోదా వల్ల జరిగే మేళ్ళు ఎంత గొప్ప మేళ్ళు జరుగుతాయి అని అంటే 10 ఏళ్ల పాటు సెంట్రల్ ఎక్సైజ్ ఎగ్జంప్షన్ ఉంటుంది అధ్యక్ష. 10 ఏళ్ల పాటు కంపెనీలు పెట్టే వాళ్ళు సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్సులు కట్టవలసిన పరిస్థితి లేనిది ఒక ఎగ్జంప్షన్ అధ్యక్ష. రెండోది వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే అధ్యక్ష ఇన్కమ్ ట్యాక్స్ 5 సంవత్సరాల పాటు ఏంది అధ్యక్ష ఇది వినేదానికి కూడా ఓపిక లేదు, వినడానికి కూడా ఓపిక లేకపోతే రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పగలుగుతాం అధ్యక్ష? మన ప్రత్యేక హోదా గురించి మనం చేసే పోరాటము అధ్యక్ష. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అధ్యక్ష. ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్లు అధ్యక్ష 5 ఏళ్ల పాటు పూర్తిగా ఇన్కమ్ ట్యాక్స్లు కట్టవలసిన పని లేదు అధ్యక్ష. ఆ తర్వాత మరో 5 సంవత్సరాలు 70% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్టెడ్ అధ్యక్ష. ఇవి కాక ఈ మధ్యకాలంలోనే కొన్ని రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ రీయింబర్స్మెంట్ అని కూడా ఫ్రైట్ రీయింబర్స్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇటువంటి బెనిఫిట్స్ ఇటువంటి ఇన్సెంటివ్స్ మన రాష్ట్రంలో అవైలబుల్గా ఉంటే 972 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది అధ్యక్ష. మనకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు, మన రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు, పక్క రాష్ట్రాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి వస్తారు, వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టడం చేస్తారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. లక్షల కోట్ల పెట్టుబడితో పాటు లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్తో మనకు సాధ్యమవుతుందన్నది మర్చిపోకూడదు అధ్యక్ష. అధ్యక్ష వినడానికి మనకే ఓపిక లేకపోతే, మన సభకే వినడానికి ఓపిక లేకపోతే అధ్యక్ష నేను మాట్లాడింది గంట సేపులో నేను మాట్లాడిన దాంట్లో మీరు ఎంతసేపు ఇంటరప్షన్స్కి ఇచ్చినారు, ఎంతసేపు నాకు ఇచ్చినారు అని మీరు ఒక్కసారి చూసుకోండి అధ్యక్ష. మా కర్మ ఏంటంటే ఇది అంతా ఏబిఎన్ చేతుల్లో ఉంది, మైకులు రావు, కెమెరాలు చూపించరు, మా కర్మ అలా ఉంది. పచ్చసొక్కా వేసుకోవడం తప్ప మిగతాటి అన్నీ జరుగుతూ ఉన్నాయి అటువైపున అధ్యక్ష. ఇంకొక చిన్న కరెక్షన్ కూడా ముఖ్యమంత్రి గారు చేసుకోవాలి అధ్యక్ష. ఈ మధ్యకాలంలోనే జిఎస్టీ బిల్లు వస్తూ ఉంది. జిఎస్టీ బిల్లు వస్తే జిఎస్టీకి సంబంధించిన బిల్లు వస్తే ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్స్ రావు మనకు అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడో అన్నారు అధ్యక్ష. నేను ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారికి సవరణ చేసుకునే దానికి ఒకటి చెప్తా ఉన్నా అధ్యక్ష. రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ 122nd amendment GST bill is as follows అధ్యక్ష. Article 279A1 the President shall within 60 days from the date of commencement of Constitution 122nd Amendment Act 2015 by order constitute a council to be called the Goods and Service Tax Council. Article 279A clause 4 the Goods and Service Tax Council to make recommendations to the Union and states on. అదే రకంగా 279G special provision with respect to states of Arunachal Pradesh, Assam, Jammu Kashmir, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Sikkim, Tripura, Himachal Pradesh and Uttarakhand. All of them are special category states. It is obvious
GST Council will recommend special provisions to the special category states. GST will recommend special provisions to special category states. అధ్యక్ష, ఈ GST కౌన్సిల్లో మెంబర్స్ ఎవరు అని అంటే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ రెవెన్యూ అండ్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్. ఇది గట్టిగా మీకు కూడా ఉపయోగపడుతుంది, దయచేసి వాడుకోమని చెప్తా ఉన్నా. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ వస్తే ఈ అమెండ్మెంట్తో మీరు కౌన్సిల్ ద్వారా మీకు మేలు కూడా జరుగుతుందనేది మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. అధ్యక్ష, మరి ఇంతకు ముందు నేను చెప్పినట్టు కాదు అధ్యక్ష. స్టేట్స్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఎంపవర్డ్ కమిటీ అది పనిచేస్తుంది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదు, ఇంకా జిఎస్టీ బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వలేదు అధ్యక్ష. ఇటువంటి అనామలీస్ మీదే డిస్కస్ చేస్తున్నాం. అంటే బిల్లు పాస్ అయితే అది ఎనాక్ట్మెంట్ అయితే పునః నేను చెప్పవచ్చు. అసలు బిల్లే పాస్ అవ్వలేదు, బిల్లు ఇంకా ఇంట్రడక్షన్కి రెడీగా ఉంది అధ్యక్ష. మా కర్మ ఏంటంటే అధ్యక్ష, వినడానికి కూడా వీళ్ళకి ఓపిక లేదు అధ్యక్ష. పాస్ అయిందని నేను చెప్పలా, పాస్ అవుతా ఉంది, ఆ బెనిఫిట్స్ పోతాయని ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు అని చెప్పాను నేను. వినండి సార్, ఫస్ట్ విని ఆ తర్వాత ఆన్సర్లు చేస్తే బెటర్గా ఉంటుంది. అధ్యక్ష, మరి ఇంత ప్రధానమైన అంశం ఉన్నప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అంశం మీద పోరాటం చేయడం లేదని అడుగుతా ఉన్నా. అధ్యక్ష, నాకు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పోరాటం చేయడం లేదు అంటే కారణం, మొన్న ఈ మధ్య కాలంలోనే తెలంగాణలో ఓటు కోసం కోట్లు ఇస్తూ దొరికిపోయిన పరిస్థితుల మధ్య, అవును సార్, దొరికిపోయిన పరిస్థితుల మధ్య ఆ ఓటు కోసం కోట్లు అన్నది పట్టిసీమ నుంచి ఇసుక మాఫియా దాకా పర్సంటేజీలు తీసుకుంటూ, మట్టి దగ్గర నుంచి బొగ్గు దాకా కమిషన్లు తీసుకుంటూ, జీవో నెంబర్ 22 నుంచి సెలెక్టివ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చేదాకా, చివరకు సెలెక్టివ్లీ డిస్టిలరీ లైసెన్స్ ఇచ్చేదాకా, చివరకు స్టీల్ ధరలు తగ్గుతూ ఉన్నా, అల్యూమినియం ధరలు తగ్గుతూ ఉన్నా, కాస్ట్ పర్ మెగావాట్ మాత్రం పెరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎంత గొప్పగా తిట్టినారు అనేది బాగా అర్థమైంది. తిట్టినప్పటికీ సబ్జెక్టులో ఎవరు ఉన్నారు అనేది కూడా ప్రజలందరికీ కూడా చూస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైంది. ఏ రకంగా అబద్ధాలు చెప్తూ అచ్చెన్నాయుడు ఏమన్నాడు, టీఆర్ఎస్కి నేను లేఖ ఇచ్చానా? ఒక నిమిషం అదేదో ఇంకొక హోటల్ పేరు ఏదో చెప్పావు, ఏ హోటల్, ఏదో హోటల్ పేరు చెప్పావు. నేను కేసీఆర్కి లెటర్ ఇస్తే ఆ లెటర్ నీకెట్లా వచ్చిందయ్యా అంటే కేసీఆర్ నీకు ఇచ్చాడా? ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నేను కానీ లెటర్ ఇచ్చినందువల్ల ఎవడా స్టీఫెన్సన్, ఆ స్టీఫెన్సన్ ఎవడో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టీఫెన్సన్ ఎవడో నాకు తెలీదు. నువ్వు చెప్పే అబద్ధాలు నేను చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దమ్ము ధైర్యం ఉంటే నేను లెటర్ ఇస్తే ఎవడో స్టీఫెన్సన్ అనేవాడు ఎవడో నాకు తెలియని వ్యక్తికి ఎవడో ఎమ్మెల్సీ ఇచ్చానని చెప్పి అంటా ఉన్నావు. నేను లెటర్ ఇస్తే నేనేదో ఎవడో హోటల్, నువ్వు చెప్పిన హోటల్ పేరు కూడా నాకు తెలీదు, ఆ హోటల్లో నేనేదో ఎవరినో కలిశానని చెప్తున్నావు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రుజువు చేయి, నేను రాజీనామా చేస్తా. లేదంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తాను. గట్టిగా సవాల్ విసురుతాను నేను. ఛాలెంజ్ 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 చంద్రబాబు నాయుడు గారికి నాకు ఛాలెంజ్. ప్లీజ్ అధ్యక్ష, నేను ఎవరినైనా ఎమ్మెల్సీ చేయాలన్నా, నేను ఎవరినైనా రాజ్యసభకు ఎంపీకి పంపించాలన్నా నా దగ్గర ఇంతమంది శాసనసభ్యులు ఉన్నారు. నేను కోరుకున్నవాడిని పంపించగలుగుతా, ఎమ్మెల్సీకి కానీ రాజ్యసభకు కానీ. నేను కోరుకున్నవాడిని. నేను ఎవరి దగ్గరకో పోయి ఎవరినో పోయి బతిమలాడి ఎవరినో పోయి చేయడానికి ఎవరి దగ్గరకో పోవాల్సిన పని నాకు అంతకన్నా లేదు. వాళ్ళు ఎవడో తెలియని వ్యక్తి, ఆ మనిషి ఎవడో నాకు తెలియదు. మీరు మాట్లాడేది ఇంకా నయం. రేవంత్ రెడ్డిని కూడా నేనే పంపించినాను, రేవంత్ రెడ్డికి కూడా డబ్బులు నేనే ఇచ్చాను. ఆ వీడియో టేపుల్లో మాట్లాడింది నేనే, ఆ ఆడియో టేపుల్లో కూడా మాట్లాడింది నేనే, ఆ లంచం ఇచ్చేదానికి ప్రయత్నం చేసింది నేనే అని చెప్పి నా మీద మళ్ళీ చెప్పాల. ఆడికైనా సంతోషం, నిజంగా సంతోషం. అక్కడికైనా కూడా
8 మంది ఎమ్మెల్యేలను కొనడానికి 150 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ పెట్టడానికి సిద్ధపడ్డారు. 22 సార్లు ఛార్జ్ షీట్లో పేరు రాశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఉన్నాయి, అవి కూడా ఛార్జ్ షీట్లో ఉన్నాయి, గమనించుకోండి. అయినా కూడా ఈ టాపిక్ ఎందుకు వస్తూ ఉందనంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేసుల నుంచి తప్పించుకునే దానికోసమే ఇవాళ ప్రత్యేక హోదాను పనంగా పెట్టి మోడీ గారి ముందు సాష్టాంగపడ్డారు ఇదే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఈ టాపిక్ తీసుకొచ్చినాను. అయ్యా ఇక్కడ ఒకటి చెప్పాలి, ఆ రోజు నా మీద కూడా కేసులు పెట్టారు. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి నా మీద కూడా కేసులు పెట్టారు. అయ్యా నా మీద కూడా కేసులు పెట్టినప్పుడు కూడా Leader of the House, conclude in 5 minutes. Please conclude in 5 minutes. అధ్యక్ష The shortage of time. మరి ఇంత కళ్ళు పెద్దవి చేసి ఏళ్ళు ఇలా 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 చూపించి ఇలా 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 ఏళ్ళు చూపించి బెదిరిస్తూ నిజంగా అందరం భయపడతా ఉన్నాం.